రైతు సోదరులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వ్యవసాయ పనిముట్లను సబ్సిడీలో ఇవ్వడానికి బడ్జెట్ కేటాయించడం జరిగింది. 2017-18 సంవత్సరం తర్వాత మళ్ళీ ఇప్పుడే సబ్సిడీలో వ్యవసాయ పనిముట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, కల్టివేటర్లు, బ్యాటరీ స్ప్రేయర్లు, తైవాన్ స్ప్రేయర్లు, ఇంకా బ్రష్ కట్టర్స్, ఇలా చాలా రకాలైన యంత్ర పనిముట్లు సబ్సిడీ రావడం జరిగింది. ఈ పరికరాలు సబ్సిడీలో పొందడానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్లు కావాలి, అలాగే ట్రాక్టర్లు సబ్సిడీపై ఏ జిల్లాకు ఎన్ని కేటాయించడం జరిగింది, ఇలాంటి అన్ని విషయాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఎవరు కూడా వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. అలాగే అందరూ వీడియోను లైక్ చేసి కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కేవలం రాష్ట్రంలోని మహిళా రైతులకు మాత్రమే వర్తిస్తుంది. భూమి పట్టా అనేది కేవలం మహిళల పైన ఉంటేనే దరఖాస్తు చేయడానికి అవకాశం ఉంటుంది. దరఖాస్తు చేసేటప్పుడు దరఖాస్తుదారుని ఆధార్ కార్డ్ మరియు భూమి పాస్బుక్, అలాగే దరఖాస్తు ఫారం, అలాగే SC/ST రైతులు అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా జత చేయాలి. ఒకవేళ మీరు ట్రాక్టర్ సంబంధిత పనిముట్లు, కల్టివేటర్ కానీ రోటవేటర్ కానీ తీసుకోవాలి అని అనుకుంటే ట్రాక్టర్ RC కూడా అప్లికేషన్ ఫామ్కు జత చేయాలి. ఈ ట్రాక్టర్ RC అనేది ఎవరి పేరు మీద ఉన్నా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం మహిళా రైతుల పేరు మీదే ఉండాల్సిన అవసరం లేదు. పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా దరఖాస్తు ఫామ్కు అతికించాలి. పెద్ద పనిముట్లు అనగా ₹1,00,000 పైన ఉన్న వాటికి దరఖాస్తు చేసుకోవాలంటే రైతుకు 1 ఎకరం పైన భూమి ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ₹1,00,000 లోపు ఉన్న పనిముట్లు సబ్సిడీ తీసుకోవాలి అని అనుకుంటే ఎకరం లోపల ఉన్నా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో వ్యవసాయ శాఖ నుండి ఎలాంటి సబ్సిడీ పనిముట్లు తీసుకోని వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ డ్రోన్ గనక సబ్సిడీలో కావాలి అని అనుకుంటే రైతుకు 2.5 ఎకరాలు ఖచ్చితంగా ఉండాలి. ఇది ఒక్కరిగా కానీ లేదా ఒక రైతు గ్రూప్ ద్వారా కానీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ డ్రోన్ ధర 5 లక్షల లోపు ఉంటే ఒక్క రైతు లేదా గ్రూప్ రైతులు దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ 5 లక్షల పైన ధర గనక ఉన్నట్లయితే కేవలం రైతుల గ్రూప్ ద్వారానే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. రైతులు ఒక్కసారి ₹1,00,000 లోపు సబ్సిడీ పొందితే మళ్ళీ 3 సంవత్సరాల వరకు ఎటువంటి సబ్సిడీకి అర్హత ఉండదు. అలాగే ₹1,00,000 పైన సబ్సిడీ పొందితే మళ్ళీ 6 సంవత్సరాల వరకు ఎటువంటి సబ్సిడీకి అర్హత ఉండదు. లబ్ధిదారుల ఎంపిక అనేది మండల్ లెవెల్ కమిటీ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ కమిటీలో మండల వ్యవసాయ అధికారి, అలాగే MPDO మరియు తహసీల్దార్ సభ్యులుగా ఉంటారు. సబ్సిడీ ద్వారా వచ్చిన పనిముట్లు రైతులు ఎట్టి పరిస్థితులలో బయట వారికి అమ్మకూడదు. మినిమం 5 సంవత్సరాల వరకు వాడుకోవాలి. లేదంటే సబ్సిడీ క్యాన్సిల్ చేసి సబ్సిడీ అమౌంట్ రికవరీ చేయడం జరుగుతుంది. ఏ యంత్ర పరికరం తీసుకున్నా కూడా 50% వరకు సబ్సిడీ ఉంటుంది. కానీ 50% సబ్సిడీ అనేది కేవలం ఒక లిమిట్ వరకే ఉంటుంది. ఒకవేళ 45 HP ట్రాక్టర్ చూసుకున్నట్లయితే పూర్తి ధర 7.5 నుండి 8 లక్షల వరకు ఉంటుంది. అందులో 50% సబ్సిడీ అనేది కేవలం 3,20,000 వరకే ఉంటుంది. మిగతా అమౌంట్ అనేది రైతు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ 30 HP ట్రాక్టర్ చూసుకున్నట్లయితే 3 లక్షల వరకు సబ్సిడీ వర్తిస్తుంది. అలాగే 30 HP ట్రాక్టర్ కనుక చూసుకున్నట్లయితే 3 లక్షల వరకు సబ్సిడీ వర్తిస్తుంది. అలాగే బేలర్ చూసుకున్నట్లయితే 2 లక్షల వరకు సబ్సిడీ ఉంటుంది. సీడ్ కమ్ ఫెర్టిలైజర్ డ్రిల్ 25,000 వరకు సబ్సిడీ ఉంటుంది. అలాగే రోటోవేటర్ 50,000 వరకు సబ్సిడీ ఉంటుంది. మిగతా అమౌంట్ రైతు చెల్లించాల్సి ఉంటుంది. రోటో పడ్లర్ వచ్చేసి 80,000, అలాగే పవర్ వీడర్ 40,000, రోటో పడ్లర్ వచ్చేసి 80,000, అలాగే పవర్ వీడర్ వచ్చేసి 40,000 సబ్సిడీ ఉంటుంది. ఇక స్ప్రేయర్స్ విషయానికి వస్తే పవర్ స్ప్రేయర్కు 10,000 సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. MB ప్లౌ 22,000, డిస్క్ హారో 15,000, కల్టివేటర్ 18,000, కేజువెల్ 18,000, బ్రష్ కట్టర్ 20,000 వరకు సబ్సిడీ ఉంటుంది. బ్యాటరీ స్ప్రేయర్ ₹1,000 వరకు సబ్సిడీ ఉండటం జరుగుతుంది. ఈ సబ్సిడీ పరికరాలు 1,00,000 లోపు ఉంటే గనక నేను ముందుగా చెప్పినట్లుగా మండల్ లెవెల్ కమిటీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. ఒకవేళ ₹1,00,000 పైన గనక ఉన్నట్లయితే డిస్టిక్ లెవెల్ కమిటీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ఈ డిస్టిక్ లెవెల్ కమిటీలో జిల్లా కలెక్టర్ చైర్పర్సన్గా ఉంటారు. అలాగే జిల్లా వ్యవసాయ అధికారి మరియు డాట్ సెంటర్ నుండి సైంటిస్టులు సభ్యులుగా ఉంటారు. ఇక ట్రాక్టర్ వివరాలు చూసుకుంటే ఏ జిల్లాకు ఎన్ని సబ్సిడీ రూపంలో కేటాయించారో తెలుసుకుందాం. ఆదిలాబాద్ జిల్లాకు 2, ఆసిఫాబాద్ 4, మంచిర్యాల 3, నిర్మల్ 1, కరీంనగర్ 2, జగిత్యాల్ 3, సిరిసిల్ల 3,
పెద్దపల్లి 3, నిజామాబాద్ 4, కామారెడ్డి 2, ఖమ్మం 5, కొత్తగూడెం 2, వరంగల్ 3, హనుమకొండ 3, భూపాలపల్లి 2, జనగాం 3, మహబూబాబాద్ 1, ములుగు 4, మెదక్ 6, సంగారెడ్డి 2, సిద్దిపేట 3, మహబూబ్ నగర్ 5, గద్వాల్ 3, వనపర్తి 2, నారాయణపేట్ 4, నాగర్ కర్నూల్ 4, నల్గొండ 4, సూర్యాపేట 4, యాదాద్రి భువనగిరి 4, రంగారెడ్డి 1, వికారాబాద్ 2, మేడ్చల్ 1 ఇలా జిల్లాల వారీగా ట్రాక్టర్లు సబ్సిడీ కోసం కేటాయించడం జరిగింది. ఇందులో అధికంగా మెదక్ జిల్లాకు 6 కేటాయించడం జరిగింది. ప్రస్తుతానికి మార్చి నెల 30 తారీఖు వరకు దరఖాస్తులు చివరి తేదీగా నిర్ణయించారు. కానీ ఈ చివరి తేదీ గడువు అనేది పొడిగించే అవకాశాలు ఉన్నట్లు చర్చలు జరుగుతున్నాయి. ఒకసారి సబ్సిడీ పొందితే 1,00,000 లోపు అయితే 3 సంవత్సరాలు, అలాగే 1,00,000 పైన అయితే 6 సంవత్సరాలు మళ్ళీ ఎలాంటి సబ్సిడీ వర్తించదు. కాబట్టి రైతులు జాగ్రత్తగా ఆలోచించి దరఖాస్తు చేసుకోవాలి. ఇంకా మీకు ఈ యంత్ర పరికరాల సబ్సిడీ పైన ఎలాంటి సందేహం ఉన్నా కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.